హలో గైస్ మరొక 10 డేస్‌లో 2024 కంప్లీట్ అయ్యి 2025 అయితే వస్తుంది. అయితే 2024లో అత్యంత చెత్త మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చెత్త అంటే మామూలు చెత్త కాదు. అసలు ఈ మూవీస్ ఎందుకు తీశారు అనిపించేంత చెత్త. అయితే ఇంతకీ ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. సో 2024లో మీరు చూసిన అత్యంత చెత్త మూవీ ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ లిస్ట్‌లో ఫస్ట్ మూవీ 'కొంగువ'. దక్షిణాది సూపర్ స్టార్ సూర్య భారీ అంచనాల నడుమ నటించిన ఈ సినిమాపై ఎన్నో ఆశలైతే పెట్టుకున్నాడు. కానీ అవన్నీ అడియాసలయ్యాయి. 10 సంవత్సరాలుగా సరైన సూపర్ హిట్ సినిమాను సూర్య అయితే సాధించలేకపోయాడు. 350 కోట్ల బడ్జెట్‌తో 'కొంగ' సినిమాను శివ దర్శకత్వం నిర్మిస్తే కేవలం 105 కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా ఈ ఏడాదిలో అత్యంత భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఇకపోతే భారీ తారాగణం ఈ సినిమా ఉన్నప్పటికీ దీన్ని ఫ్లాప్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఇక ఈ లిస్ట్‌లో సెకండ్ మూవీ 'భారతీయుడు 2'. శంకర్ సినిమా అంటే కమర్షియల్ అంగుల్‌కు సామాజిక అంశాన్ని జోడిస్తాడు. 'భారతీయుడు' చరిత్ర తిరగరాసింది. ఇకపోతే ఇప్పుడు 'భారతీయుడు 2' తీస్తే అది కూడా అత్యంత చెత్త సినిమాగా రికార్డును తిరగరాసింది. ఈ సినిమా షూటింగ్ జరగడానికి అనేక అడ్డంకులైతే ఎదురయ్యాయి. ఇకపోతే 'గేమ్ చేంజర్' మధ్యలో ఆపేసి శంకర్ ఈ సినిమా తీస్తే చెత్త సినిమాగా నిలిచింది. ఇకపోతే 250 కోట్లు ఖర్చు పెడితే కేవలం 150 కోట్లు మాత్రం వచ్చాయి. ఇకపోతే ఈ లిస్ట్‌లో మూడో మూవీ 'మైదాన్'. ఇకపోతే అజయ్ దేవగన్ హీరోగా భారీ బడ్జెట్ తెరకెక్కించిన 'మైదాన్' అటర్ ఫ్లాప్ అయింది. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే కేవలం 71 కోట్లే వచ్చాయి. ఇకపోతే 'సింగం అగైన్' సినిమాకు 270 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక మనం చెప్పుకోబోయే లిస్ట్‌లో నాలుగో మూవీ 'బడే మియాঁ చోటా మియాঁ'. ఇకపోతే అక్షయ్ కుమార్ అలాగే టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులైతే తిప్పికొట్టారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తే కేవలం 110 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇకపోతే మనం చెప్పుకోబోయే లిస్ట్‌లో లాస్ట్ మూవీ 'జిగ్రా'. ఆలియా భట్, వేదన్ రైనా జంటగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇకపోతే 55 కోట్లు రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇది.